హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనెకల్ కిచెన్. ఈరోజు హెల్దీ రెసిపీ చేసుకుందాము. పాలక్ రైస్. మామూలుగా పిల్లలు ఆకుకూరలు ఇష్టపడరు కదా, ఇలా చేసి పెట్టండి, చాలా బాగా ఉంటుంది. అస్సలు వద్దనకుండా తింటారు. దీనిని లంచ్ బాక్స్లో కానీ డిన్నర్లో కూడా ట్రై చేయవచ్చు. చాలా తక్కువ టైంలో గుమగుమలాడే పాలక్ పలావ్ రెడీ చేసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యము. ఇందులో ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ అస్సలు లేవు. దీనిని బ్యాచిలర్స్ కూడా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అయిన ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మరియు 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేస్తున్నాను. ఇవి 2 బాగా కాగాక 4 లవంగాలు, ఒక చిన్న చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి మరి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర లేదా షాజీరాని వేసుకోవచ్చు. వేసి లో ఫ్లేమ్ మీదే జీలకర్ర కొద్దిగా చిటపటమన్నాక 10 నుంచి 15 దాకా జీడిపప్పులను కూడా వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. జీడిపప్పులు కొద్దిగా రంగు మారాక సన్నగా కట్ చేసిన ఒక టమాటోని కూడా వేసి మగ్గనివ్వాలి. మరి 4 ఎండుమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. మరి పొడుగ్గా కట్ చేసిన ఒక క్యారెట్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 చిన్న చిన్న పొటాటోస్ను కట్ చేసి వేస్తున్నాను. ఇది చాలా హెల్దీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. సన్నగా కట్ చేసి ఉంచిన పాలకూరని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మామూలుగా పిల్లలు ఆకుకూరలంటే అస్సలు ఇష్టపడరు. ఈ విధంగా చేసి పెట్టండి, కొంచెం కూడా వదలకుండా తినేస్తారు. ఇలా కొద్దిగా ఉడికిన తరువాత 1/2 కప్పు దాకా పెరుగును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పెరుగు వేశాక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికాక కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా బాగా కలిపిన తరువాత దీనికి 3 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ పెరుగు వేయడం వల్ల వాటర్ ఆల్రెడీ కొద్దిగా ఉంటుంది. నేను ఇక్కడ 2 కప్పుల దాకా బాసుమతి రైస్ తీసుకున్నాను. దానికి 3 కప్పుల దాకా వాటర్ వేస్తున్నాను. మరి 1 టీ స్పూన్ దాకా గరం మసాలాని కూడా వేసి వాటర్ అంతా బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు 30 నిమిషాల పాటు నానిన బాసుమతి రైస్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు తొందరగా చేసేయచ్చు. దీనిలో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయలేదు కాబట్టి చక్కగా అందరూ తినేస్తారు. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినని వారు కూడా. దీనిని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానియాలి. ఇలా 2 విజిల్స్ వచ్చాక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా బాగా వస్తుంది. మీరు ఎప్పుడు చేసిన పలావ్ని 15 నుంచి 20 నిమిషాలు రెస్ట్ ఇస్తే ఇలా పొడి పొడిగా బాగుంటుంది. వెంటనే కలిపితే ముద్దలాగా తయారవుతుంది. చూశారు కదా,
ఎంత ఈజీనో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలుపండి. మరిన్ని వీడియో కోసం డొనెకల్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ స్పినాచ్తో కోఫ్తా కర్రీ కూడా పెట్టాను. దానిని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు కూడా దానిని ట్రై చేసి ఎలా వచ్చిందో తెలుపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనెకల్ కిచెన్.